నేను నీకొక చిన్న మొక్కనిస్తాను. ఆ మొక్క పేరు కాక్టస్. సో ఇప్పుడు దాన్ని నువ్వు ఎలా చూసుకుంటావు? తోటి మొక్కల మాదిరి డైలీ నీరు పోసి పెంచుతావా? లేదా ఆ మొక్కని అర్థం చేసుకొని దాని పద్ధతిలోనే బ్రతకనిస్తావా? కాక్టస్ అంటే అదొక ఎడారి మొక్క. అది తక్కువ నీరు, ఎక్కువ వేడి, ఒంటరితనంతో బ్రతకడం నేర్చుకుంది. బట్ దాని మీద నువ్వు ఎక్కువ ప్రేమ పెంచుకొని డైలీ నీరు పోస్తే దాని రూట్స్ పాడైపోయి చివరికి కుళ్ళి చనిపోతుంది. ఇదే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ప్రతి జీవికి తనకంటూ ఒక స్టైల్, ఒక సహజత్వం, ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకొని దానికి రెస్పెక్ట్ ఇచ్చి బ్రతకటం. బట్ నువ్వు దానికి విరుద్ధంగా బిహేవ్ చేస్తే జీవితం నీకు వ్యతిరేకంగా మారి నీపై తిరగబడుతుంది. సో మనిషి కూడా ఒక రకమైన మొక్కే, కానీ మనం బయట కాదు, లోపల ఎండిపోతున్నాం. ప్రతిరోజు మనం పక్కొని చూసి పోల్చుకుంటున్నాం. వాడు అలా ఉన్నాడు, సో నేను కూడా అలానే ఉండాలి. వాడు డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాడు, సో నేను కూడా అదే దారిలో నడవాలి. కానీ అది నీ స్టైల్ కాదు, అది నీ న్యాచురల్ స్టేట్కి పూర్తిగా ఆపోజిట్. నువ్వు ఒక కాక్టస్ అయితే నీకు సూర్యుడి వేడి కావాలి, కానీ నువ్వు నీ చుట్టూ ఉన్న తామర మొక్కల్ని చూసి బురదలో బ్రతకాలనుకుంటున్నావు. సో అందుకే నీలో పీస్ లేదు. నీ కాక్టస్ వేర్లు ఆ బురదని భరించలేకపోతున్నాయి. నీ వేర్లకి ఊపిరాడడం లేదు. ఇలా ప్రతి మనిషి జీవితంలో చేసే పెద్ద మిస్టేక్ ఇదే. మన సొంత స్టైల్ని, మన సొంత నేచర్ని వదిలి పక్కోడి పద్ధతిని ఫాలో అవ్వడం. ఇక్కడ ప్రతి మనిషికి ఒక యూనిక్ డిజైన్ ఉంది. ఒకరికి చల్లని వాతావరణం సుఖమిస్తుంది, మరొకరికి వెచ్చని వాతావరణం అవసరం అవుతుంది. సో దీన్ని బట్టి ఇద్దరికీ హ్యాపీనెస్ ఫార్ములా ఒక్కటి కాదు. సో అందుకే మనిషి బంధాలు బ్రేక్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. ఎందుకంటే మనిషి వీటిని అవసరానికి అనవసరంగా కొని తెచ్చుకున్న గార్బేజ్. అందుకే మనిషి వీటిలో విమడలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యారేజ్ని తీసుకుందాం. అమ్మాయి లోటస్ అయితే అబ్బాయి కాక్టస్. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత లోటస్ నీటిని వదిలి ఎడారిలో కాక్టస్తో బ్రతకాలి. బట్ లోటస్ బ్రతకగలదా? నో. ఎందుకంటే లోటస్ లైఫ్ స్టైల్ అది కాదు. అది ఎడారి మొక్క కాదు, అది నీటి మొక్క. పోనీ కాక్టస్ బ్రతుకుతుందా అంటే అది కూడా బ్రతకదు. ఎందుకంటే కాక్టస్ కాండంలో ఉన్న నీటిని లోటస్కి ఇస్తుంది. చివరికి ఏదో ఒక రోజు రెండు ఎడారిలో చేస్తాయి. ఎందుకంటే నీ నేచర్ని వదిలి బ్రతకటమే కాదు తప్పు, నీ నేచర్కి విరుద్ధంగా ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో బ్రతకడం కూడా తప్పే. సో నేచర్ మనకి చెప్పేది ఒకటే, నువ్వు నీ పద్ధతిలో వికసించు. రాతి మీద పుట్టిన మొక్క కూడా పువ్వునిస్తుంది. ఎందుకంటే అది పక్కొన్ని ఫాలో అవ్వదు. ఆ రాతిని చీల్చుకుంటూ పెరిగిన మొక్క తన ప్లేస్ని, తన స్టైల్ని, తన నేచర్ని, తన సమయాన్ని అర్థం చేసుకుంది. బట్ మనిషి ఎప్పుడు పక్కోడితో పోల్చుకుంటూ, పక్కోడి వేగంతో పరిగెడుతూ మన శ్వాసని మర్చిపోయి మనమందరం అలసిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించు. ఒకడు పరిగెడితే నువ్వు నెమ్మదిగా నడవచ్చు, ఒకడు మాట్లాడితే నువ్వు మౌనంగా ఉండొచ్చు. మాట్లాడడం, పరిగెత్తడం వాడి స్టైల్ అయితే మౌనంగా నెమ్మదిగా ఉండడం నీ స్టైల్. నువ్వు నిన్ను అర్థం చేసుకో, నీవెవరో నువ్వు గుర్తించు. నీ మనసు చెప్పే మాటని, నీ శరీరం చెప్పే మాటని శ్రద్ధగా విను. అది వింటే నువ్వు కాక్టస్లా కాదు, అడవిలా విస్తరించి బ్రతుకుతావు. అప్పుడు నీ సోల్ ఎండిపోతూ పచ్చగా ఉంటుంది.